Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. సో మనం లాస్ట్ వీడియోలో టెక్కమ్ టీఆర్టీ 2018లో జరిగినటువంటి డిఎస్సిలో ఎస్జిటి 25/1/2019 సెషన్ 1లో జరిగిన మ్యాథ్స్ పేపర్కి సంబంధించిన జనరల్ ఫిజిక్స్లో భాగంగా ఒక 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఆ వీడియోని కంప్లీట్గా వాచ్ చేశారు అనుకుంటున్నాను. ఓకేనా? సో మీలో చాలా మంది వీడియోని లైక్ చేశారు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేశారని చెప్పారు. సో అదే విధంగా ఈ వీడియోలో ఉన్న 5 క్వశ్చన్స్ని కూడా కంప్లీట్గా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో క్వశ్చన్స్ చూద్దామా? చూడండి. వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ -2/3 అండ్ 1/2 -2/3 మరియు 1/2 మధ్య ఉండే అకరణీయ సంఖ్య. ఓకేనా? సో వీటి మధ్య ఉండే అకరణీయ సంఖ్య చెప్పాలి అంటే ఇక్కడ హారంతో ఈ మొత్తం సంఖ్యను ముందు గుణించుకో. ఇక్కడ హారంతో ఈ సంఖ్యను మొత్తం గుణించుకో. ఇలా ఏమవుతుంది? -4/6 తర్వాత 3/6. ఓకేనా? సో ఆర్డర్లో చూసుకో. 2/6, 1/6, ఓకే, తర్వాత 0, తర్వాత -1/6, -2/6, -3/6. ఓకేనా? సో వెనక్కి అనమాట, ముందుకు ఎన్ని వెళ్తే వెనక్కి అన్ని వెళ్తాం. సో ఇందులో ఆప్షన్లో ఒకటి కనబడుతుంది చూడు, -1/6 అనేది అది అన్నమాట. సో -4 కన్నా ఎక్కువ ఉండాలి, 3 కన్నా తక్కువ ఉండాలి. అలా ఉన్న వాటిని మాత్రమే మనం సంఖ్యగా చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా? ఒక రెండంకెల ఇన్ ఏ 2-digit నెంబర్ ద యూనిట్ డిజిట్ ఈస్ 4 times the 10th digits and the sum of digits is 10, then the number is అంటున్నారు. సో ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య పదుల స్థానంలో ఉండే సంఖ్యకు 4 రెట్లట. అంటే ఇలా ఉన్నదట. x4x. ఓకేనా? సో పదుల స్థానంలో ఉండే సంఖ్య x అనుకో, ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య 4x మరియు వాటి మొత్తం 10. అంటే ఇదేనా? x + 4x = 10. సో అయిన ఆ సంఖ్య అడుగుతున్నారు. సో x కడదామా? 5x = 10 కాబట్టి x = 10/5 = 2. ఓకేనా? సో x విలువ 2, దాని తరువాత నెంబర్ అంటే ఒకట్ల స్థానం నుండి నెంబర్ 4 2s 2 8. సో నెంబర్ ఏమవుతుందండి? 28 అన్నమాట. ఓకేనా? జస్ట్ నువ్వు వాళ్ళు ఇచ్చిన దానిని స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేయగలిగితే, సింబాలిక్గా రిప్రజెంటేషన్ చేయగలిగితే క్వశ్చన్ ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత కాసాగు ఇచ్చారు చూడండి. ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ which is divided by 2 3 4 5 6 and leaves the remainder 1 is. ఓకే, 2 3 4 5 6లచే భాగించగా ప్రతిసారి శేషము 1 వచ్చే మిక్కిలి కనిష్ట సహజ సంఖ్య. సో కనిష్ట అనగానే నీకేం చెప్పాను? కాస్తాగుతో కలిపిన క్వశ్చన్ అని. ఎల్సిఎం ప్లస్ రిమైండర్ అంటాం. ఎల్సిఎం ప్లస్ రిమైండర్ అంటే కాస్తాగు ప్లస్ శేషము. సో 2 3 4 5 6ల కాస్తాగు. సో 2తో భాగించుకో. 1 3 2 5 3. 3తో భాగించు. 1 1 2 5 1. సో మల్టిప్లై చేయి. 2 × 3 × 2 × 5. ఓకేనా? సో చూస్తే ఎంత వచ్చింది? 60. అంటే కాసాగు 60, శేషం 1. సో మొత్తం ఎంత? 61 అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా? ఆరోహణ క్రమంలో రాయబడిన పై పరిశీలనల మధ్యగతం 63 అయిన x విలువ ఎంత? ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ arranged in ascending order and their median is 63. Find the value of x. సో ఇక్కడ చూడు, ఇవన్నీ ఆర్డర్లోనే అరేంజ్ అయిపోయినాయి, మనం చేయకుండానే వచ్చేసింది. సో 4 5 6 7 8 9 10. సో
సో రాసుల సంఖ్య 10. సో ఇది ఏ సంఖ్య? సరి సంఖ్య, అంతేనా? సో మధ్యగతం, ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విల్ బి ఈవెన్. సో మీడియన్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ n/2 n/2 ప్లస్ 1th టర్మ్స్. ఓకేనా? సో ఇవ్వబడిన రాసుల సంఖ్య సరి సంఖ్యను సూచిస్తుంటే, ఓకేనా, దాని మధ్యగతం ఏమవుతుంది? దానిలో సగం అంటే n/2 పదం మరియు n/2 ప్లస్ 1 పదం దాని తరువాత పదముల సగం అవుతుంది. సో చూడు, n/2 అంటే 5th టర్మ్ ప్లస్ 6th టర్మ్ బై 2 ఈక్వల్ టు 60. 5th ఎక్కడ ఉందో చూడు, ఇదిగో. దీని తర్వాత 6th ఇది, అంటే నువ్వు కలిపి చూస్తే ఏమవుతుంది? 2x ప్లస్ 4 మైనస్ 2 2a బై 2 ఈక్వల్ టు 63 అయింది. అంటే 2 ఇంటూ x ప్లస్ 1/2 ఈక్వల్ టు 63 అనా? సో 2 క్యాన్సిల్. సో x ప్లస్ 1 ఈక్వల్ టు 63. సో x ఈక్వల్ టు 62 అయిపోయిందంటే. చిన్న క్వశ్చన్సే, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తాయి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓకేనా? సో తర్వాత చూడండి, ఇఫ్ ద మోడల్ క్లాస్ ఆఫ్ ద డేటా ఈజ్ 10 to 50 దెన్ f ఈజ్ అన్నారు. పై దత్తాంశం యొక్క బహుళకపు తరగతి 10 to 15 అయినా f విలువ ఎంత అంటారు? ఓకే, బహుళక తరగతిని ఎలా నిర్వచించవచ్చు మనం? అత్యధిక పౌనఃపున్యం కలిగిన తరగతి. అత్యధిక పౌనఃపున్యం కలిగిన తరగతి. The class which has maximum frequency can be considered as model class. ఓకేనా? సో ఇవ్వబడిన ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యాలలో ఎక్కువ ఎక్కడుందో దాని తరగతి అంటాం. సో ఇక్కడ ఎఫ్ను వదిలేస్తే ఇంకా పెద్దది ఏది? 7 కానీ ఇది మోడల్ క్లాస్ కాదంటున్నారు. అంటే ఎఫ్ ఏంటి? ఖచ్చితంగా 7 కన్నా ఎక్కువ అవ్వాలి కదా. ఓకేనా? సో 7 ఎఫ్ వాల్యూ 7 కన్నా ఎక్కువ అన్నారు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఏం చేయొచ్చు? ఎఫ్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అవ్వచ్చు. ఓకేనా? ఇది స్టూడెంట్స్ 25th జరిగినటువంటి సెషన్ 1లో జరిగిన ఎస్బిటి క్వశ్చన్స్ లోని మరొక 5 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు మరొక 5 క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.